ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ప్రతి ఉదయం దేవుని మాటలు ఎంతగానో మనల్ని, మన కుటుంబాలను ధైర్యంలోనికి నడిపిస్తున్నాయి కదా. చాలా శ్రేష్టకరమైన మాటలండి. ఆయన మాటలు పట్టుకున్నామా బ్రతుకులు మార్చిపడడం మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటికే ఎన్నో కార్యాలు మనం చూడగలుగుతున్నాం, మన జీవితంలో ఇంకా చూడబోతున్నాం. మరి ఆలస్యం ఎందుకు? ఈ ఉదయం ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటల్ని అందరం కలిసి ధ్యానిద్దామా? చూడండి, మత్తయి సువార్త 9వ అధ్యాయం 29వ వచనం ద్వారా దేవుడు ఉదయకాల సమయంలో మనందరితో మాట్లాడనే ఉన్నారండి. మీ నమ్మిక చొప్పున మీకు కలుగును గాక. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అద్భుతకరమైన మాటలు కదా. మీ నమ్మిక చొప్పున మీకు కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో నమ్మకం మన జీవితాల్లో ఉండాలండి. ఈ రోజున నమ్మకము లేని జీవితాలు మన జీవితాలుగా చాలాసార్లు ఉంటూ ఉన్నాయి కదండి. దేవుని పైన ఆధారపడుతున్నట్లుగానే ఆధారపడుతున్నాం చెప్పడం వరకే, కానీ దేవుని శక్తిని ఆశ్రయించలేకపోతున్నాం. ఏ ఉదయకాల సమయంలో ప్రియ సహోదర సహోదరి, నమ్మిక ఉంచే జీవితాలుగా మన జీవితాలు ఉండాలి. అనగా సంపూర్ణమైన విశ్వాసం మన జీవితాల్లో ఉండాలి. ఆ విశ్వాసము దేవుని కార్యాలకు ఒక అద్భుతకరమైన మార్గముగా మరి మనము చూడగలుగుతూ ఉంటాం. ఉదయకాల సమయంలో విశ్వసిస్తున్నారా? నమ్మకం ఉందా దేవుని పైన? నమ్మండి. సంపూర్ణమైన నమ్మకం. చాలా మంది అవిశ్వాసులుగా ఉండిపోతూ ఉన్నారు. విశ్వాసము లేని జీవితాలు మన జీవితాలుగా ఎన్నటికీ ఉండద్దండి. దేవుని కార్యాలు, దేవుని మహిమను మనం చూడాలంటే సంపూర్ణంగా ఆయన పైన ఆధారపడాలి. క్రైస్తవులుగా బ్రతుకుతూ ఉన్నాం, కానీ పరిస్థితులు అనుకూలంగా లేవని, ప్రతికూలమైన పరిస్థితులని దేవుని చేయి వదిలిపెట్టేస్తున్నాం కదండి. దేవునికి దూరంగా బ్రతుకుతూ ఉన్నాం. అప్పుడు దేవుని కార్యాలు ఎలా చూడగలుగుతాం? అవునా కదా? నీ పరిస్థితులు ఏమైనప్పటికీ, నీకు అనుకూలమైన పరిస్థితులు లేకపోయినప్పటికీ ఒక్కటే నమ్మకం, నా దేవుడు ఖచ్చితంగా నా జీవితంలో ఈ కార్యము జరిగించగల సమర్థుడు. ఆయన ఖచ్చితంగా నా జీవితంలో ఈ అద్భుతమైన కార్యం చేస్తారు అనే విశ్వాసం ఉండి కంప్లీట్గా అంటే సంపూర్ణంగా ప్రభు పైన ఆధారపడే జీవితాలుగా ఉన్నప్పుడు మనం దేవుని మహిమను చూడగలుగుతాం. ఈ ఉదయకాల సమయంలో ఎదుకోండి, ఒక భక్తి ఉంటే సరిపోదు. ఆ భక్తి ఏం చేయాలి అంటే, ఆ విశ్వాసం ఏం చేయాలంటే సంపూర్ణంగా ఆధారపడేటట్లుగా ఉండాలి. ఈ ఉదయకాల సమయంలో దేవుని పైన ఆధారపడుతూ ఉన్నారా? ఏమవుతుందో, ఏం జరుగుతుందో, లేకపోతే అవుతుందో అవ్వదో, ఇలా సందేహము కలిగిన జీవితాలు ఉండొచ్చు. అలాంటి జీవితాల్లో ఎప్పుడు ప్రభు మహిమను చూడలేమండి. ఉదయకాల సమయంలో ప్రియ సహోదర సహోదరి, సంపూర్ణంగా దేవుని పైన ఆధారపడదాం. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ పోరాటంతో ఉన్నా, ఏ ఇబ్బందికరమైన స్థితిలో ఉన్నా, ఇదిగోండి, నీ చుట్టూ పరిస్థితులన్నీ కూడా నీకు వ్యతిరేకంగా మారచ్చు, కానీ ఆ వ్యతిరేకంలోనే దేవుడు నీకు మేలు చేయబోతున్నారు, మంచి చేయబోతున్నారు, నేను గొప్ప చేయబోతున్నారు, నేను అద్భుతమైన స్థితిలో ఉంచబోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే మనం నమ్మిన దేవుడు నమ్మదగిన దేవుడు కనుక ఆయన ఎన్నడూ కూడా మన చేయి విడిచే దేవుడు కాదండి. ఈ రోజున పోరాటంతో ఉన్నావా? భర్త పోరాటమా, భార్య పోరాటమా, కుటుంబ పోరాటాలా, ఇబ్బందులా, లేకపోతే నా వల్ల కాదు, నేను చెయ్యలేను, ఇక నా జీవితం ఇంతే అన్నట్లుగా నీ జీవితం గురించి నీకు నువ్వే తక్కువ అంచనా వేసుకుంటున్నావా? ఇదిగో, నేను సృజించిన దేవుడు గొప్ప దేవుడు, ఆయన సమర్థుడు. ఆయన నీ జీవితంలో ఏదైనా చేయగలరు. ఆమేన్. ఖచ్చితంగా ఆయన నీ జీవితంలో ఏదైనా చేయగలరు, నిన్ను అద్భుతంగా నిలబెట్టగలరు. ఎవరైతే అంటున్నారో, ఎవరైతే అవమానిస్తున్నారో, ఎవరైతే నిందలేస్తున్నారో వారి ఎదుటనే దేవుడు నిన్ను ఉంచబోతున్నారు. ప్రియ సహోదర సహోదరి, ప్రైజ్ ది లార్డ్. నమ్మకం ఉంచు, నమ్ము, అంతే. ప్రైజ్ ది లార్డ్. పూర్తిగా నా దేవుడు నా జీవితంలో అద్భుతం చేయగలరు, నా జీవితంలో ఖచ్చితంగా ఆయన కార్యం చేయగలిగే దేవుడని నమ్మితే దేవుని మహిమను చూడబోతున్నావు. ఆయన మహిమ ఎంత గొప్పదంటే నీ ఊహకు అందని మరి మహిమగా, అంటే నువ్వు నీ ఆలోచనకు మించిన అద్భుతము ప్రభు చేయబోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. ఈ చక్కని మాటను పట్టుకోండి. ఉదయకాల సమయంలో గర్భఫలం లేక, ఉద్యోగం లేక, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు, పోరాటాలు, ఇవన్నిటిని బట్టి నువ్వు ఆగిపోతున్నావేమో, కానీ విశ్వసించు, ఒక రోజు రాబోతుంది. ఆ రోజులో, ఆ సమయంలో దేవుడు నిన్ను గొప్ప చేయబోతున్నారు. ఆమె
దేవుని నామానికి మహిమ. ఈ చక్కని వాగ్దానాన్ని పట్టుకొని ప్రార్థిద్దాం. దేవుడు గొప్ప చేయబోతున్నారు, నిలబెట్టబోతున్నారు. ఆమేన్. ఆయన అనుకున్నదన్నిటినీ కూడా కలగ చేయబోతున్నారు. నువ్వు ఏదైతే ప్రార్థిస్తున్నావో, ఆశపడుతున్నావో, లేకపోతే తలుస్తున్నావో వాటి విషయంలో కార్యం చేయబోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. ఈ చక్కని మాటలు పట్టుకొని ప్రార్థిద్దాం. ప్రార్థన. తండ్రి మీకు స్తోత్రం. ఈ ఉదయకాల సమయంలో బలమైన మాటల్ని బట్టి మేము ఎంతగానో స్తుతిస్తున్నామయ్యా. నమ్మిక ఉంచు, నువ్వు అనుకున్నది జరుగుతుందని అయ్యా చక్కగా మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రం. నమ్మిక ఉంచు, మీ నమ్మిక చొప్పున మీకు కార్యము జరుగును, కలుగును అని మాట్లాడుతున్నావయ్యా. ఈ ఉదయకాల సమయంలో అయా నమ్మిక చొప్పున నీవు కార్యాలు చేసే దేవుడిగా ఉన్నావు అయా. ఇదిగోండి, ఏ విషయంలో కూడా మేము వెనక అడుగు వేయడానికి వీల్లేదు ప్రభా. నమ్మిక ఉంచుతూ మీ పైన సంపూర్ణమైన విశ్వాసము కలిగి సంపూర్ణమైన జీవితాలతో మీ పైన ఆధారపడుతూ ముందుకు సాగుట కృప చూపించండి. మీకు కలుగును గాక, నమ్ముచున్నట్లుగా మీకు కలుగును గాక. అవునయ్యా, మేము ఏదైతే అడుగుతున్నామో, ఆశపడుతున్నామో, మిమ్మల్ని ఆశ్రయిస్తున్నామో ఆ విషయాల్లో మా జీవితాల్లో అద్భుతం జరుగును గాక. ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే ప్రభా ఎదుగోండి విశ్వాసముతో ధైర్యంగా ముందుకు సాగుతున్నారో అట్టి వారి జీవితంలో అద్భుతం జరిగించండి. అవునయ్యా, ఏదైనా చేయగల దేవుడో, మా జీవితాలను వదిలిపెట్టే దేవుడో కాదు, మా బ్రతుకులను ధృవీకరించే దేవుడో కాదు, మమ్మల్ని నిలబెట్టే దేవుడో. ఎక్కడైతే ఆటంకాలు ఉన్నాయో అక్కడ మీరు నిలబడి మా జీవితాల్లో మా కొరకు అయ్యా ఇదిగోండి ఏదైనా చేయగల దేవుడవై ఉన్నావు. ఈ ఉదయకాల సమయంలో ఏ పరిస్థితిలో ఉన్నారో మీకు తెలుసయ్యా. మా పిల్లలందరి జీవితంలో అద్భుతం జరిగించండి, నిలబెట్టండి. ప్రతి విషయంలో అసాధ్యము కాని పరిస్థితులు వారి చుట్టూ ఉండొచ్చు అయా. ఎన్నో పరిస్థితులు ప్రభా ఇదిగోండి బిడ్డల జీవితాలలో ఎన్నో భయంకరమైన శోధనలు తీసుకుని రావచ్చు, కానీ అన్నిటిపైన విజయం ఇచ్చే దేవుడో, అన్నిటి మధ్యలో నిలబెట్టే దేవుడో ప్రభా ప్రతికూల పరిస్థితుల్లో కూడా ప్రభా అనుకూలంగా లేని పరిస్థితుల్లో కూడా నీవు మాకు తోడుగా ఉండే దేవుడో అయా. ప్రతికూల సమయంలో ఎంతమంది అయితే ఈ పరిస్థితులు నిలబడుతున్నారో, విశ్వసిస్తూ ఉన్నారో నా దేవుడు ఖచ్చితంగా నా జీవితంలో కార్యం చేస్తారని ధైర్యంగా ముందుకు సాగుతున్నారు. వారి జీవితంలో అద్భుతం జరిగించండి. వారు అనుకున్నట్లుగా, వారు ఆశిస్తున్నట్లుగా అయా, మీ కార్యాల కొరకు ఎదురు చూస్తున్నట్లుగా అద్భుతాలు జరుగునుగా కానీ మేము ప్రార్థిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో మా ప్రియులందరూ మీ చేతులకు అప్పగిస్తున్నాం. చేస్తున్న ప్రతి పనులలో, వెళ్తున్న మార్గాల్లో మీరు తోడే ఉండండి, కృప చూపించండి, గొప్ప చేయండి, నిలబెట్టండి అయా. బాగు చేయమని వేడుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయంలో అయా ప్రతి విషయంలో మీరు తోడే ఉండండి. బర్త్డేస్, మ్యారేజ్ డే, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకుంటుండగా అందరికీ మీరు తోడే ఉండండి. ప్రభా ఇది కూడా ఎంతమంది జీవితాల్లో ప్రభా ఇదిగోండి ఎంతమంది అయితే ప్రభా ఇదిగోండి ప్రత్యేకమైన రీతిలో ప్రభా నూతనమైన సంవత్సరంలో నడిపించబడుతున్నారు. అందరికి మీరు తోడే ఉండండి, గొప్ప చేయమని వేడుకుంటున్నాం. అలాగనే ఎంతమంది తన ఆరోగ్యంతో ఉన్నారు, మంచి ఆరోగ్యం, క్షేమము దయచండి, ఇంకా నిలబెట్టండి, కృప చూపించండి, నడిపించండి, అద్భుతం జరుగునుగా కానీ ప్రార్థిస్తున్నాం. ప్రతి విషయాల్లో, ప్రతి ప్రయత్నాల్లో, ప్రతి మార్గాల్లో మీరు తోడే ఉండండి ప్రభా. మీరే సహాయకుడిగా నడిపించమని, క్షేమం కలుగునుగా కానీ ప్రార్థన చేస్తూ యేసు నామములో అడుగుతున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడేండును గాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గుంటూరు బాగున్నారు కదండి. గుంటూరు ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త అండి. జూలై 8వ తారీఖు ఉదయం 9 గంటలకు గుంటూరు ప్రాంతానికి మేము రాబోతూ ఉన్నామండి. గుంటూరు ప్రాంతంలో అద్భుతమైన స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన జరగబోతుంది. ఎక్కడ అనుకుంటున్నారు కదా? కన్నవారి తోట గుంటూరు లూథరన్ కమ్యూనిటీ హాల్లో అండి. తప్పకుండా ఈ ఆరాధనకి మీరు పాల్గొనండి. ఆత్మీయమైన కార్యాలు చేయడానికి మీ జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు మరి ఈ ఆరాధనను ఏర్పాటు చేస్తున్నారు. తప్పకుండా ఈ ఆరాధనలో పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. పాస్టర్ అమ్మతేజ గారు, నేను మరి మీ కొరకు భారం కలిగి ప్రాంతంలో ప్రార్థన చేయబోతున్నాం. మిస్ అవ్వకండి. జూలై 8వ తారీఖు ఉదయం 9 గంటలకు లూథరన్ కమ్యూనిటీ హాల్లో కన్నవారి తోట గుంటూరులో కలుద్దాం. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. ఒంగోలు బాగున్నారు కదండి. ఒంగోలు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త అండి. ఒంగోలులో ప్రతి నెల స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన జరుగుతూ ఉంది కదా. ఈ విషయం మీ అందరికీ తెలుసు. ఎన్నో అద్భుతమైన సాక్ష్యాలు వింటున్నాం. ఎంతో మంది జీవితంలో ప్రభు గొప్ప కార్యం చేస్తున్నారు. మరి ఈ నెల అనగా జూలైలో మరి జూలై 9వ తారీఖు అద్భుతకరమైన ఆరాధన ఉదయం 9 గంటలకు బస్టాండ్ ఎదురుగా ఉన్న కాపు కళ్యాణ మండపంలో జరగనై ఉంది. మరి ఒంగోలు ప్రాంతంలో మరి ఈ ఆరాధనలో ప్రతి ఒక్కరు పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను ఆధ్యాత్మికంగా ఈ ఆరాధన ద్వారా బలపరచబోతూ ఉన్నారు. ఏ పరిస్థితిలో ఉన్నా
పరిస్థితులన్నిటిని కూడా తారుమారు చేసే అద్భుతకరమైన తైలాభిషేక ఆరాధన అండి. ఆమెన్. మన కథ మొత్తం మారిపోబోతుంది ఈ ఆరాధన ద్వారా. ఖచ్చితంగా పాల్గొనండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మే గాడ్ బ్లెస్ యూ. మరి దైవ సేవకులు, నేను మీ కొరకు భారం కలిగి ప్రార్థన చేయబోతున్నాము. ఈ సమాచారం అనేకులకు తెలియచేయండి, అనేకులను తోడుకొని రండి. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.